గుడ్ మార్నింగ్ అండి. జగన్ గారు దేవుడిని రాజకీయాల కోసం వాడొద్దండి. ఒకటే, మీకు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే అన్ని దేవాలయాలకి, చర్చిలకి అన్నిటికీ వెళ్ళొచ్చు. ఒకటేంటంటే మీరు సీఎం పదవి కావాలని అట్లాంటి పనులు చేయకండి. వాళ్ళు మీకు తెలియకుండా చేసే తప్పులు ఏమైనా ఉంటే అది మీకు ప్రతిఫలం బాగా చూపిస్తుంది. ఇప్పుడు అధికారం కోల్పోయారు. అధికారం కోసం రావాలని కానీ ఇంకో రకంగా కానీ ఇష్టం లేకుండా మాత్రం చేయకండి ఏ పని అయినా. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే వైఎస్ భారత లేకుండా పూజలకు వస్తున్నారు అని. మరి ఇద్దరికీ వీటి మీద అంగీకారం ఉందా? ఇప్పుడు హిందూ వ్యవస్థకి హిందూ వ్యవస్థ ఇంపార్టెన్స్ దానికి మీ మతం మీకు గొప్ప. మతాన్ని ఏ మతాన్ని అన్నా గౌరవించవచ్చు, కానీ దాన్ని కించపరిచే విధానంగా మాత్రం చేయకండి. పోయినసారి అలాగే చేశారు. అర్చనకి వెళ్ళినప్పుడు అవి ఇస్తారు. అవి అర్చనకి వెళ్ళినప్పుడు కూడా పూజ సరిగ్గా చేయలేదు. అంటీ ముట్టునట్టు చేశారు. అంత ఇష్టం లేకపోతే చేయొద్దండి. ఎవరు చేయమన్నారు? భగవంతునికి ఇష్టం ఉండదు మీరు అట్లాంటి పనులు చేస్తే. ప్రజా సమస్యల గురించి ఒక ప్రతిపక్ష నాయకుడిగా పాయింట్ లేవదెత్తారని ఇప్పటి వరకు చూసి ఎంతసేపు అదే ధ్యాసలో ఉన్నారు. ఎంతసేపు రాజకీయం. ప్రజలు మీకు ఇష్టం లేదు. ప్రజల మీద మీకు ఏమాత్రం లేదు. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎప్పటికప్పుడు మీరు పాయింట్ చూసి మాట్లాడేవాళ్ళు, సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడేవాళ్ళు. ప్రతిపక్ష పాత్ర అసలు పోషించట్లేదు. ఎందుకంటే మీకు ప్రతిపక్షం